పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా ఓడిపోతారు? పవన్ కళ్యాణ్ ఈరోజు హీరో ఆఫ్ ద సీజన్. మీరు చెప్పండి, ఎన్ని సీట్లతో కూటమి గెలవబోతుంది? కూటమిలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. మీరు ఇదివరకు చెప్పినట్టు హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో గెలిస్తే? రేపు 4వ తారీఖు చూడండి ఎంతమంది చచ్చిపోతారో. నా తాలూకు మాట కరెక్ట్గా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా ఓడిపోతారు? బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ ఈరోజు హీరో ఆఫ్ ద సీజన్. ఈరోజు ఎన్నికల్లో ఎవరయ్యా హీరో అంటే చంద్రబాబు నాయుడిని ఎవరు అంటం లేదు, పవన్ కళ్యాణ్. అసలు చంద్రబాబు నాయుడిని మోడీని ఇద్దరిని అసలు కలిపిందే పవన్ కళ్యాణ్. డిసైడింగ్ ఫ్యాక్టర్, కింగ్ మేకర్ ఈ సీజన్ కి అంటే 2024 ఏపీ ఎలక్షన్ సీజన్ కి పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. నిజంగానే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా ఇప్పుడు? డెఫినెట్ గా మళ్ళీ మనం కలుస్తాం కదా, మనం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆయన డబ్బు పోగొట్టుకున్నాడు, సేవలు చేశాడు, అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రోజు 2 కోట్లు 3 కోట్ల ఆదాయం ఉన్నవాడు అన్ని మానేసుకొని తిరుగుతున్నాడు. మరి అదేంటండి, వైఎస్ఆర్సీపీ పార్టీ 100+ సీట్స్ తో గెలవబోతోంది అని కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆ విషయం గురించి జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే అంత ముందు కంటే ఎక్కువ వస్తాయని చెప్పాడు ఆయన. ఒక మెట్టు ఎక్కి అంత ముందు కంటే ఎక్కువ వస్తాయని చెప్పాడు. అంతకు ముందు కంటే ఎక్కువ అనేది అసాధ్యము, బట్ 100+ ఆయన చెప్పాడు. అసాధ్యం నువ్వెలా చెప్తావు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన లండన్ వెళ్లే ముందు దానికంటే నాకు ఐపాక్ చెప్పింది, నేను ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మను అని చెప్పాడు. అందువల్ల నమ్మను కదా. మీరు చెప్పండి, ఎన్ని సీట్లతో కూటమి గెలవబోతుంది? ఇది కూటమి గెలవబోతుంది. ఈ కూటమిలో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. పవన్ కళ్యాణ్కి 6 నుంచి 8 వరకు 6 నుంచి 10 మంత్రి పదవులు వస్తాయి. ఈ మంత్రి పదవులు ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? 21 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తున్నారు? అదేనమ్మా, 21 సీటుకి 15 నుంచి 18 15 నుంచి 18 గెలుస్తారు. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్దే మేజర్ పార్ట్ అవుద్ది. ఆయనకి ఒక 10 బెర్తులు ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక 20 బెర్తులు తీసుకొని 5 బెర్తులు బీజేపీకి ఇస్తారు. ఉంటే బీజేపీలో గెలిచి ఉంటే. మీరు ఇదివరకు చెప్పినట్టు హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో గెలిస్తే? నేనే చెప్పాను పవన్ కళ్యాణ్కి హోమ్. అదే అంటున్నా, మీరు చెప్పిన వీడియోస్ నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే మీకు లా అండ్ ఆర్డర్స్ బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ అయితే తిరిగి వస్తుందని నమ్మకం లేదు. అరే, ఒక ఆడబిడ్డనేమో టీచ్ చేస్తున్నట్టయితే ఎందుకు మా అక్కని టీచ్ చేస్తున్నావు అడిగే పాపానికి పెట్రోల్ తగలెట్టేస్తారా వీరు? వాళ్ళు తగలయ్యా? ఇదండి ఆడపిల్లలు బతుకుతున్నారా? నువ్వేమో ఈ వాలంటీర్స్ అంటావు. తెల్లారుజామున వెళ్ళి పెన్షన్ ఇస్తాడు. పొరపాటున వాళ్ళ తల్లి కానీ లేదా వాళ్ళ అమ్మమ్మ కానీ లేకపోయినట్టయితే ఆడపిల్లల్ని రేప్ చేసి వస్తున్నాడు. వాలంటీర్లు చాలా పెద్ద నింద సార్, పెద్ద నింద వేస్తున్నారు. నింద వేయడం కాదు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు మానభంగానే ఎన్నో జరిగాయి. ఎంత కాదు ఇది నిజం కాకపోతే నన్ను ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. వాలంటీర్లు మానభంగం చేసినటువంటి వార్త గతంలో లేకపోతే మీ ఇష్టం. అది నిజమా? అది నిజమా? నిజం, వార్తల్లోకి వచ్చిన విషయాలే కదా. వాలంటీర్లు పెన్షన్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. తెల్ల కార్డు ఇస్తే 1000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. రుణమాఫీ అయితే 5000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. మీరు ఏం నేర్పుతున్నారు? ఇటువంటివన్నీ కూడా అరికట్టాలంటే పవన్ లాంటి హోమ్ రావాలన్నమాట. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు కొంచెం గడగడలాడేటువంటి ఆ భయాన్ని పుట్టించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అవుతాడని నేను ముందు రేకెట్టించిందే. పవన్ కళ్యాణ్ హోమ్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమి లాభం అంటే, ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వేలు లాంటిది. ఈ వేలు ఉన్నా మనం పని చేయొచ్చు, ఈ వేలు లేకపోయినా పని చేయొచ్చు అని ఒకప్పుడు మరి చెన్నారెడ్డి గారి హయాంలో వినిపించిన నానుడిది. ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వేలు లాంటిది, ఏ పనికిరాంది అని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యా? నువ్వు హోమ్ ఉంటే
సీఎంని కూడా గడగడలాడించవచ్చు. సో మంగళగిరిలో లోకేష్ బాబు గెలుస్తున్నారా? లోకేష్ బాబు గెలిచేశాడు, గెలవడం ఏంటి? రిజల్ట్స్ రాలేదు కదా, మీరు ఎలా చెప్తారు అవును, గెలిచేశారు? మంగళగిరిలో ప్రజానాయకుడికి ఉండవలసినటువంటి మెయిన్ బుద్ధి సేవాభావం అండి. ఆ సేవాభావం ఉంది కదా. ఎంతమందికి మగ్గాలు కొనిచ్చాడు, ఎంతమందికి బళ్ళు అంటే దుకాణాల వ్యాపారాలు కొనిచ్చాడు. ఆల్రెడీ గెలిచేసినట్టే, ఆయన చేసిన సేవ ఉంది. కాబట్టి చూడండి, మంగళగిరిలో ఆయన బోర్డంత ఖర్చు పెట్టాడు. అదే సార్, ఇప్పుడు అంటే ఇంకొక వార్త ఏంటంటే, అది నిజము కావచ్చు అబద్ధము కావచ్చు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, అటు మంగళగిరిలో లోకేష్ బాబు గెలుస్తున్నారు, కానీ కుప్పంలో మాత్రం టగ్ ఆఫ్ వార్ 50 to 50% ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు తక్కువ మెజార్టీతో గెలుస్తారని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే అక్కడ 92% ఓటింగ్ అయింది. అవునమ్మా, చంద్రబాబు నాయుడు గెలిచేస్తాడు. ఎక్కడ హిందూపూర్లో కూడా బాలకృష్ణ ఓడిపోతాడని చెప్తున్నారు. కానీ వీరిద్దరూ గెలుస్తారు, కానీ మీరు ఊహించినంత మెజారిటీ రాకపోవచ్చేమో అని నా ఉద్దేశం. పిఠాపురంలో కూడా వీళ్ళందరూ తప్పులు కాదు, నోటుకు వచ్చినట్టు చెప్తే ఎలాగవుతుంది? పిఠాపురంలో కూడా మన పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచేస్తారంటారు. వస్తే మంచిదే, బట్ గెలుపు ఖాయం అని చెప్పు నువ్వు. కానీ ఎడ్జ్ మెజారిటీతో గెలుస్తారు, ఎక్కువ మెజారిటీ కాకుండా అతి తక్కువ మెజారిటీతో గెలుస్తారు వీళ్ళు ముగ్గురు. నలుగురు, బాలకృష్ణ గారు కూడా నలుగురు గెలుస్తారు, కానీ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఓ వేవమ్మా ఇది. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చాం కదా, చూసాం కదా, వీళ్ళకు ఒక అవకాశం ఇద్దాం అన్నటువంటి ఆలోచన ఒకటి. తర్వాత ఏంటంటే డెవలప్మెంట్ లేదని చెప్పి యువత వీళ్ళందరూ గోల పెట్టడం, పోలవరం పూర్తి కాకపోవడం, 17 మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ వేసి అక్కడ ఏమీ లేకుండా ఆగిపోవడం, ఈ మధ్యకాలంలో సిపిఆర్లో అక్కడ ప్రొటెక్షన్ లేకుండా కాలిపోవడం, ఒకటా రెండా ఎన్నో ఉన్నాయన్నమాట. జనవరి 1 నుంచి మే వరకు ప్రతి నెల బటన్ నొక్కుతున్నానంటున్నాడు. మరి ఆ బటన్ నొక్కిన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంతవరకు డబ్బు రాలేదు, ఎవరికి డబ్బు రాలేదు. బటన్ అంటే ప్రజల్ని మాయ చేయడం అంటున్నాను నేను. అంటే ఎన్నికల ముందు ఆ డబ్బుని ఇచ్చినట్టయితే ప్రజలు తప్పకుండా మన వైపు తిరుగుతారనుకున్నారు. కానీ అంటే కమిషనర్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రలోభాలకి లొంగొద్దంటే ఆ 14,000 కోట్లు తన బెనామీ పేర్లతో ఉన్న కాంట్రాక్టులకి ఇచ్చేసి లండన్ పైన అయిపోయాడు. అది నాకు కావాల్సింది. రామస్వామి తమిళనాడులో ఉండేవాడు. తమిళనాడులో ఉండి ఆయన మంచి జర్నలిస్ట్. ఒకసారి ఎంజీఆర్ అడిగారు, అంటే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే దుమ్మెత్తి పోసేవాడు. తర్వాత ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన్ని దుమ్మెత్తి పోసాడు. ఎంజీఆర్ స్వయాన అడిగాడట, నీకేం కావాలో చెప్పయ్యా, నువ్వు కరుణానిధిని ఆ విధంగా విమర్శించావు వెనక నాకేదో ప్రేమపాత్రుడు అనుకున్నాను అంటే ఒకటే చెప్పాడు, నా పనే ఇదండి, మీరు కాదు, కరుణానిధి కాదు, ఆ దేవుడు వచ్చినా ఆయనలో తప్పులు చెప్పడమే నా పని, నన్ను అలా వదిలేయండి, నన్ను ప్రలోభ పెట్టకండి, నేను షో అంటారన్నమాట. షో రామస్వామి అంటే పిచ్చి రామస్వామి అని అర్థం. అది నేను ఇలా బ్రతికినంతకాలం జర్నలిస్ట్గా నిజాయితీగా బ్రతకను అన్నారన్నమాట. అంత నిజాయితీ మనకి లేకపోయినప్పుడు కూడా ఉన్నంతలో నిజాలు చెప్పుకోవడం, వాస్తవాలు చెప్పుకోవడం, చరిత్ర చెప్పుకోవడం అవసరం. ఓకే సార్, చూద్దాం మరి 2024 ఎలక్షన్స్ June 4 వచ్చేస్తుంది. రిజల్ట్స్ ఎంతో దూరంలో లేదు. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, ఎలా గెలిచారు అనేది మాట్లాడుతున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.